హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు బోటి ఫ్రై చేస్తున్నామండి. ఆల్రెడీ కర్రీ అప్లోడ్ చేసాము ఒకసారి, కర్రీ అండ్ మరియు ఫ్రై. ఇప్పుడైతే ఫ్రై చూపిస్తున్నానండి. మసాలా దినుసులు, మిరియాలు, సాజీరా, పట్ట, లవంగాలు, ఇలాచీలు ఇవన్నీ మరియు బోటీని బాగా వాష్ చేసుకున్నాము. అందులోనే ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసుకుంటూ చాలా టైమ్స్ వాష్ చేసిన తర్వాత కొద్దిగా ఉడికించాము. మసాలాను కూడా మనం రోట్లో దంచుకుంటున్నాము ఫ్రెండ్స్. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఓపికగా నీట్గా వాష్ చేసుకుంటే టేస్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు ఎలా తినాలనిపిస్తుంది కాబట్టి హాఫ్ అయితే కర్రీ చేసామండి, హాఫ్ అయితే ఫ్రై చేస్తున్నాము. హాఫ్ బాయిల్ చేసిన తర్వాత తీసుకున్నాము. తర్వాత ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా శుభ్రం చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఒక వెడల్పాటి గిన్నెలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు వేయాలి. ఇది కొంచెం సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులోనే మనం ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో తగినంత పసుపు వేసుకుందాం. పసుపు వేసేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాము. ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. 2 స్పూన్స్ అయితే వేస్తున్నాము. వేసేసి బాగా కలుపుకుందాం. బోటీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంతమంది చారు చేసుకుంటారు, కొంతమంది కర్రీ చేస్తారు, కొంతమంది ఫ్రై చేసుకుంటారు. ఎవరికి ఎలా కావాలో అలా చేసుకొని తింటే, మనకు నచ్చినట్లు చేసుకొని తింటేనే హెల్త్కి అయితే మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఆనియన్స్తోని ఫ్రై అవుతున్నాయి కదండి. ఇందులోనే మనం సిమ్లో పెట్టేసి బాగా ఉడికించాలి. ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసిన బోటీని కూడా వేసుకుంటున్నాము. మన ఇంట్లో మంచిగా ప్రాపర్గా వాష్ చేసుకుంటాం కాబట్టి ఎవరైనా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే. 2 సెట్స్ అయితే తెచ్చారు బోటీవి. బోటీ పేర్స్ అంటారు కదండి, అలా ఒకటైతే చారులాగా చేసుకుందాము. ఇప్పుడేమో కర్రీ అండి. ఇందులోనే మనం పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఉడికించాలి. తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను. 1 స్పూన్ పైన వేసాము. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మనం ఉడికించాలండి. కొన్ని బోటీ అనుకోండి త్వరగా ఉడుకుతుంది, కొన్ని ఏమో త్వరగా ఉడకవండి. అందుకని మళ్ళీ కూడా ఇవన్నీ వేసినాక మనం ఇప్పుడైతే కొంచెం బాయిల్ అయింది కదండి, ఇందులో 2 స్పూన్ల కారం వేస్తున్నాను. వీటిలలో నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి 2 స్పూన్ల కారం వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ మనం మూత పెట్టి ఉడికించాలి. ఇలా టేస్ట్ అయితే రోటీకైనా, రైస్కైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మరి కొంచెం కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ వేసి ఒక 4-5 విజిల్స్ ఇప్పిస్తే ఇంకా మనకి మంచిగా ఉడికితే బాగుంటుంది కాబట్టి కుక్కర్లో వేసామండి. మొత్తం తర్వాత గరం మసాలా వేసేసి ఇంకో గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసేసాము. కొత్తిమీరతో గార్నిష్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఓకేనా ఫ్రెండ్స్? వేడివేడి అన్నంలో సూపర్ టేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్.